రిపీట్ అయ్యే అవకాశం ఉందా? దాన్ని ఎలా చూడాలి? అసలు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ప్రజల నుంచి వచ్చిన ఒక ఉద్యమం, ఇంకా చెప్పాలంటే ఒక హింసాత్మకం, దాని హింసనైతే ప్రోత్సహించాం, ఎలా చూడాలి? బేసిక్ గా చిన్న దేశాలు జాగ్రత్తగా ఉండాలి. చిన్న దేశాల్లో ప్రభుత్వాలను గుప్పెడు పెట్టుకోవడానికి రెండు శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు రష్యా, అమెరికా ప్రయత్నించాయి, నా కూటమిలో ఉంటావు, నా కూటమిలో ఉంటావా అన్నటువంటి. అప్పుడు పాకిస్తాన్ అమెరికా కూటమిలో ఉండేది, భారత్ రష్యా కూటమిలో ఉండేది. ఇది సింపుల్ లాజిక్. అప్పుడు రెండవ వర్గాన్ని అసలు దగ్గరలోకి రానిచ్చేవాడు కాదు, తొక్కు అవతల పడేసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటిది లేదు గత కొన్నేళ్ళ నుంచి. ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆధిపత్య ధోరణికి కారణం ఎందుకు వచ్చిందంటే చైనా ఎప్పుడైతే తను పెట్టుబడులు పెట్టడం ద్వారా వివిధ దేశాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి చూస్తుంది, పెత్తనానికి ప్రయత్నిస్తుంది. భారతదేశం అంటే ఇది వెరీ సింపుల్. ఎట్లా ఉంటుందంటే ఈర్ష్య, అదేదో నరుడి దిష్టి సోకితే నల్లరాయి నాశనం అవుతుంది అంటారు, ముక్కల ఇద్దంటారు. అట్లాగా ఈ దిష్టి పాడు పక్కన పెడితే ఈర్ష్యాసు అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు షర్మిల జగన్లో ఎవరికి ఉంది ఈర్ష్య? షర్మిల, జగన్ బాగుపడతాడు, అదొక ఈర్ష్య అంతే. పవన్ కళ్యాణ్కి జగన్ మీద ఈర్ష్య. నాకైనా నేను ఒకేసారి వచ్చాను రాజకీయాల్లోకి, నెట్ ఎదుగుతాడు, నాకంటే చిన్నోడే కదా అనేటటువంటి. లోకేష్ మీద ఒక ఈర్ష్య ఉండొచ్చు ఇంకొకరికి, కొత్త కుర్రోడు అప్పుడే ఎదిగేసాడు. ఈ ఈర్ష్య అనేటటువంటిది ప్రమాదం. ఇక్కడ ఏమవుతున్నదంటే అంతర్జాతీయ ఈర్ష్య పెరుగుతా ఉంది. అమెరికాకి చైనా మీద ఈర్ష్య. ఒకప్పుడు ఎక్కడో 40వ 50వ దశక స్థాయిలో ఉన్నటువంటి చైనా ఏకంగా 2వ స్థానానికి వచ్చి కూర్చుంది. అమెరికాకి చైనా మీద ఈర్ష్య బిగిని. తనకి పోటీ వస్తున్న USSR ని ముక్కలు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లని పాకిస్తాన్ ద్వారా వాడింది. ఇదివరకు పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను తీవ్రవాదులుగా తయారు చేసి రష్యాలో గొడవలు సృష్టించేది. ఆ గొడవలు కంట్రోల్ చేయడానికి రష్యన్ సైన్యం వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. రష్యాలో విధ్వంసం జరిగితే నాశనం అయితే బిల్డింగులు, కోట్ల రూపాయల ఆస్తి పోద్ది.